మరి తగిన ఫలం ఇచ్చే స్థితి లేదనుకో, అది తృణీకరించబడుతుంది, శపించబడుతుంది, తర్వాత కాల్చివేయబడుతుంది. కనుక దేవుని కృప ఒక వ్యక్తిని విడిచిపోవడానికి ఆ వ్యక్తి యొక్క జీవన శైలి, తన జీవన స్థితి, తను అనుసరించే తన జీవన పరిస్థితులు, తన పద్ధతి ఎంత గద్దించినా, ఎంత హెచ్చరించినా, పాప స్వభావం నుండి, పాప దృష్టి నుండి, పాప సంబంధమైన అనుబంధాల నుండి ఆ వ్యక్తి తను ప్రత్యేకించుకుని జాగ్రత్తగా బ్రతుకు కట్టుకోవడానికి అప్పగించుకునేవాడుగా లేకపోతే ఎవరో అతనికి శిక్ష విధించక్కర్లేదు. తన జీవితాల్లో ఆ శిక్షకు, ఆ పరిస్థితులు అతనే కారకుడు అవుతాడు అనేది మనం ప్రధానం గుర్తించడం చాలా అవసరం. కనుకనే ఆత్మీయ విషయాల్లో ఇక్కడ సౌలును గురించి మాట్లాడుతున్నాడు. సౌలు దేవుని మందస్సు దగ్గరకు వచ్చినవాడు కాదు. సౌలు దినాల్లో ఇశ్రాయేలు జనాంగము ఏమాత్రం దేవుని సన్నిధిని మరి నడిపించబడిన వారు కారు. ఒక రాజ్యమునకు నాయకుడుగా, ఒక కుటుంబమునకు పెద్దగా తాను నిర్వర్తించవలసిన నియమ విధానాల్లో అతడు శరీర రీతిగా తన కొరకు ఆలోచన చేస్తున్నాడు. కురవిన వాటిని లాభసాటిగా ఉండి వ్యాపారం అన్నట్టుగా తన కొరకు భద్రపరుచుకునేది ఏదైనాను చివరకు తన ఆత్మనియమములో శరీర సంబంధిగా మారాడు గనుక, శరీరానుసారం మనసు వచ్చింది కనుక అక్కడ మరణం ఏర్పడి చేయడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరొకసారి, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరం చేయను. అతనికి ఎవరికి? ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? నాతాను ఎవరితో చెప్తున్నాడు? దావీదుతో చెప్తున్నాడు. ఇప్పుడు దావీదు సంతానం యేసుక్రీస్తుకు చెందినది. యేసుక్రీస్తులో నిజంగా పాప పరిహారార్థమైన శిక్ష ఆయన మీద ఏ రీతిగా మోపబడింది దాన్ని ఇక్కడ ప్రవచన రూపంగా చెప్పేవాడు ఉన్నాడు. ఇక్కడ సొలొమోను అక్షరార్థంగా ఉన్నాడు, అంతరార్థంలో యేసుక్రీస్తున్నాడు. కనుక ఇంకా మన క్రిందకు వెళితే, నీ మట్టుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. సొలొమోను రాజ్యము నిత్యం లేదు కదా. దావీదు 40 సంవత్సరాలు, సౌలు 40, దావీదు 40, సొలొమోను 40. సొలొమోను తర్వాత రెహబాము, యెరోబాము రాజ్యం 2 భాగాలు అయిపోయింది. కనుక ఇక్కడ 40 సంవత్సరాలు మాత్రమే సొలొమోను. కనుక సొలొమోను కాదు ఇక్కడ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము శాశ్వత రాజ్యం. కనుక దాన్ని నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ అన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజేశాను. ఇది ఇంకా క్రిందకు వెళితే చాలా చాలా విషయాలు సమయాలు ఈ ప్రవచన గ్రంథంలో మనం చూడడానికి ఎన్నో సత్యాలు క్రిందకు వెళితే దాగి ఉన్నాయండి. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తే సంఘ జన్మకు కారకుడుగా ఉన్నాడు. క్రీస్తు శిరస్సు సంఘమునకు, శిరస్సు లేని సంఘము కాదు ఇది. అంటే శిరస్సత్వంలో, ఆ యొక్క ఆలోచనలో, ఆ నడిపింపులో, దాని నుండి కలిగే ప్రతివిధ పరిస్థితుల్లో మనం నిర్మాణమగుతున్నామనేది సంఘము. ఆ పిల్ల ఒక్క కుమార్తెను కన్నా ఆ యొక్క ఒక పిల్ల, ఆ సంఘము ఒక విశేషమైన నిర్మాణమును క్రీస్తు నుండి పొందేదిగా ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. కాబట్టి అన్న పానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలో ఈ దినాల్లో విశ్రాంతి దినము ఆచరిస్తున్నారు చాలామంది. విశ్రాంతి దినమే కాకుండా మరి అమావాస్య ప్రార్థనలు ఎంత దరిద్రం ఈ రోజున ఏర్పడి చేస్తున్నాయి. తాడేవెలుగుడాన్ని అమావాస్య ప్రార్థనలను ప్రకటనిస్తాడు టీవీలో. చేబ్రోల్లో కూడా ఒక పెంతెకోస్తు బ్యాక్గ్రౌండ్ వచ్చిన సేవకుడు ఉన్నాడు. ఆయన కూడా పెద్ద బోర్డు పెడతాడు, అమావాస్య
ప్రార్థనలు. యావే మిషన్ వారు అమావాస్య ప్రార్థనల గురించి తీసుకుని, యావే మిషను ప్రస్తుతం ఆంధ్రాలో నాయకుడు ఉన్నవాడు, నేను ప్రభులో నడిపించిన వ్యక్తి ప్రొఫెసర్ ఎఫ్రైం. అతడే డాక్టర్ నాయుడు, అతడే నా భార్యకు 2 సార్లు విషం పెట్టింది. అతనికి నేను బాప్తిస్మం ఇచ్చాను. మొదటి దినాల్లో సేవలో నాతో నడపడం జరిగింది. ఆ తర్వాత అతడు లారీని వెంబడించాడు. లారీ చచ్చిపోయాడు. లారీ చచ్చిపోయాక యావే మిషన్లోకి వెళ్ళాడు. ఇప్పుడు యావే మిషన్ యొక్క ప్రొఫెసర్ అయిన కాకినాడలో ఎక్కువ మీటింగ్లు పెట్టాడు అనమాట. తెల్లటికి వెళ్ళడం మీరు చూసే ఉంటారు. అతడు ఎఫ్రైం అని పేరెట్టుకున్నాడు, ప్రొఫెసర్ ఎఫ్రైం. వాడికి పుస్తకాలు ఉన్నాయి, దాంట్లో నా పేరు కూడా ఉంటుంది. మొదటి పేజెస్లో మీరు చూడొచ్చు. ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. 6 నెలలకు 3 నెలలకు ఎవరినొకరు తీసుకొస్తాడు. నన్ను ప్రభులో నడిపించిన దైవజనుడు ఈయనని తీసుకొస్తాడు. ఆఖరిగా వచ్చాడు. ఒకసారి అడిగాను, నీ భార్య ఏదయ్యా అన్నాను. నేను కన్యకని రే, నేను అడిగేది చెప్పు. నువ్వు నీ భార్య చచ్చిపోతే కన్యకని చేసుకున్నావు అనొచ్చు. అసలు నీ భార్యని ఏం చేశావు? నీ భార్య నీ చిన్న కొడుకు ఎక్కడున్నారు? పాలకొల్లులో ఉన్నారు. మరి నువ్వు ఎవరినంటే తిరుగుతున్నావు? కేవలం తూర్పుగోదావరిలో కత్తిపూడిలో నర్సుని వెంటేసి తిరుగుతున్నాడు. మళ్ళా నా అరుగెక్కొద్దు, దిగి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, పో ఇక్కడి నుంచి. వాడు ఎఫ్రైం. మీకు తగిలితే యోబు చెప్పాడని చెప్పండి, పర్వాలేదు. కనుక ఏ రీతిగా ఈ దినాలు కేవలం అమావాస్య ప్రార్థన ఎంత దరిద్రం అండి. బైబిల్ ఏం చెప్తుంది? ఒకవేళ పాత నిబంధనలో అమావాస్య నాడు మీ బోర ఊదుడు ఏదో ఉంది కదా, దాన్ని ఎత్తుకుని అమావాస్య నాడు బోర, అది పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు అనుసరించింది. ఇప్పుడు నేను అన్నపాన విషయంలోనైనాను, అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వదు. కిందకు చెప్తాడు, చదవండి. ఇవి రాబో వాటి ఛాయే కానీ అవసరమైన వాడు క్రీస్తు. నిజత్వాన్ని అనుసరించవలసిన సంఘము ఈ దినాల్లో కొన్ని నీడను అనుసరించే పరిస్థితిలో ఉంది. అవి ఛాయారూపమైనవే కానీ నిజత్వము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పగలుచు, తన శరీర సంబంధం మనస్సు వలన ఊరక పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడు ఎవడును మీ బహుమానమును అపరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. అనగా సంఘము కొన్ని భిన్నమైన పరిస్థితుల్లో ఏ రీతిగా ప్రవేశిస్తుంది. అమావాస్య విశ్రాంతి దినం. మరి విశ్రాంతి దినం జరగకపోతే నరగానే పోతామంటున్నారు కదా. ఇంకా నీవు ఆత్మీయ నియమంలోకి వెళితే రోమా 14 అధ్యాయంకి వెళ్ళినప్పుడు ఇప్పుడు దినం యొక్క ప్రాముఖ్యతను అక్కడ తగ్గించాడు. ఒక దినం కంటే మరొక దినము విశేషమైంది అనుకుంటున్నాడు. కనుక ఏది చేసినా ప్రభు నిమిత్తం చేస్తున్నాడు అంటాడు. రోమా 14 అధ్యాయం దినం యొక్క ప్రాముఖ్యతను అక్కడ ఏ రీతిగా పౌలు గారు క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేశాడు. 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మట్టుకు తానే మనసులో రూఢిపరచుకొనవలెను. దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడు. తినవాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు కనుక ప్రభు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభు కోసమే తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మన విమర్శలకు దారితీసే పరిస్థితిని ఇక్కడ ఏ రీతిగా అరికడుతున్నాడు పౌలు గారు. నీ దినం తప్పు, నా దినము రైటు, వాడి దినము అసలే ఏమంటాడు,
యూదులు శనివారము, క్రైస్తవులు ఆదివారము, మేము శుక్రవారం. ఇద్దరికంటే ముందు మేము ముస్లిమ్స్ అంటున్నారు. దినం దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఆదివారం వాళ్ళు, వీళ్ళేమో శనివారం వాళ్ళు, మేము ఇన్ అడ్వాన్స్ శుక్రవారం వాళ్ళు. ఇదొక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఏమంటారంటే, యూదులకు దేవుడు ఏర్పాటు చేశాడు, యూదులు దేవుని సంతోషపెట్టలేదు, అందుకు క్రైస్తవులకు స్థానం ఇచ్చాడు, క్రైస్తవులు కూడా దారి తప్పారు, అందుకు దేవుడు మాకు స్థానం ఇచ్చాడు, ఫైనల్ మేమే, ఆఖరు ప్రవక్త మావాడే. ఏమంటారంటే, ఏ సిద్ధాంతం అంటారంటే రీప్లేస్మెంట్ థియరీ. గాడ్ హ్యాస్ రీప్లేస్డ్ క్రిస్టియన్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జ్యూస్. గాడ్ హ్యాస్ రీప్లేస్డ్ ఇస్లాం ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్రిస్టియానిటీ. రీప్లేస్మెంట్ థియరీ అంటారు దీన్ని. కనుక ఈ రీతిగా వాళ్ళు కోరుకునే, వాళ్ళు చెప్పుకునే గొప్పతనాలు వాడుకున్నాయి. అందుచేత దినానికి దినమయ్యేది, దినం చేసేదాన్ని, దాన్ని పెద్ద విలువగా నువ్వు ఆపాదించి దెబ్బలాడకు దాని గురించి. కనుక పౌలు చాలా చక్కగా ఈ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన ఆవశ్యకత ఉన్నది. మరొకటి 20వ వచనం, 14-20. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే కానీ అనుమానముతో తినడానికి అది దోషం. మాంసము తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరుని కంటము కలుగు చేయనిదిగా మరేది కానీ మానివేయటం మంచిది. చివరికి ఈ విషయాలన్నీ చివరి 23కు వచ్చేసరికి, అనుమానించేవాడు తిని నీడల విశ్వాసం లేకుండా తినను. అనుమానం దేన్ని తీసేసింది? విశ్వాసం తొలగించింది. అనుమానించేవాడు తిని నీడల విశ్వాసం లేకుండా తినను గనుక దోషి అని తీర్పు నందుడు. విశ్వాస మూలము కానిది ఏదో అది. మరి విశ్వాస మూలము కానిదంటే క్రీస్తును అనుసరించటే విశ్వాసం. ఇక్కడ ప్రాధాన్యత క్రీస్తుని అనుసరించడం, నాట్ ద డాక్ట్రిన్. సిద్ధాంతం కాదు. సిద్ధాంతము ఒక పని కట్టడానికి పనికి వస్తుంది, కానీ సిద్ధాంతము క్రీస్తు నియమాన్ని ఏమాత్రం కూడా ఉన్నట్టుగా ఆయనలో ఉద్దేశించిన రీతిని సిద్ధాంతం మనకు చూపించదు. నువ్వు ఎప్పుడైతే సిద్ధాంతాన్ని కట్టుబడ్డావో నువ్వు శరీరానుసారంగానే ఉంటావు. నువ్వు క్రీస్తుకి ఎప్పుడైతే కట్టుబడ్డావో నువ్వు విశ్వాసంలో జయిస్తావు. కానీ విశ్వాసము వీటన్నిటిని కూడా తుడిచిపెడుతూ వస్తుంది. కృప యొక్క గొప్పతనం అదే. ఈ మధ్య కర్నూలు వెళ్ళినప్పుడు సహోదరులు బ్రదర్ కొందరు నేను వచ్చినప్పుడు అలా వస్తారు వాక్యం వినడానికి. వాళ్ళతో నేను మాట్లాడుతాను, ఎందుకు కృపను మీరు ఆ రీతిగా అడ్డుకట్ట వేస్తారు? కృప మనుషుడు ప్రవహించకుండా ఇక్కడ స్త్రీ మాట్లాడకూడదు, స్త్రీ మాట్లాడితే నరకానికి పోతామని ఎక్కడుంది? నరకానికి పోతారని ఉందా? ఆ సంఘములో ఆ కలిగిన ఏర్పాటుల్లో ఆ పరిస్థితుల్లో స్త్రీలు కొంచెం చోటు దొరికితే వాళ్ళు ఇష్టం చెలాయిస్తారు కనుక వాళ్ళని క్రమబద్ధీకరించడంలో చెప్పాడు. అందుచేతనే స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధత లేదు నిలకడగా ఉండి నీడల శిశు ప్రసూతి ద్వారా రక్షణ పొందును. కానీ కృప మనుషులకు విస్తరింపచేయడం దేవుడు ఏ రీతిగా చూచేవాడు ఉన్నాడు. కృపకు రకరకాల సిద్ధాంతాలు అడ్డు పెట్టేసి నేనే రైట్ అని ఫైటింగ్లో మనుషులు వెళ్తున్నాడు. కానీ సంఘం అందుకు చేతనే శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీకుడి. ఆ శిరస్సు కీళ్ళ చేతను ఏ రీతిగా నరముల చేతను బంధించబడే పరిస్థితి ఏ రీతిగా ఉందో దేవుని వల్ల కలుగు వృద్ధి చేత అది వృద్ధి పొందుతున్నది దేవుని యొక్క అపారమైన కృపలో. కనుక సంఘం యొక్క స్థితిని ఇశ్రాయేలు ప్రజలు పట్ల కృపను ఏ రీతిగా చూపాడు, సంఘం పట్ల ఆయన కృప చూపడాన్ని ఆ కృపను సౌలు వలె నువ్వు నష్టపరుచుకుంటే, తరచుగా కురియు వర్షమును త్రాగిన పొలము ముళ్ళ తప్పులు గచ్చపదలు మొలిచేదిగా మొలిచేదుకుంటే అది తృణీకరించబడుతుంది.
అది శపించబడుతుంది, తుదకు అది కాల్చివేయబడుతుంది. ఎందుకు బట్టి జరిగింది? ఆ పొలం నుండి కలిగిన ఆ పొలము నుండి వాట్ వి రీప్, మనం ఏం కోత కోసాం. కనుక నీ వ్యక్తిగత జీవితము తాను కాపాడుకున్నటలో భయంతో వణుకుతో కాపాడుకున్నట్టు అనేది వ్యక్తిగత జీవితం యొక్క ప్రధానమైన విషయం. కనుక దేవుని సన్నిధిలో మనం ధ్యానం చేయొచ్చని వార్తలు చాలా చాలా దూరాలు వెళ్ళాం. పరమగీతము 6వ అధ్యాయం దగ్గరకు వద్దాం. 8వ వచనం, 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు. నా పావురము నిష్కళంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ. రాణులను ఉపపత్నులను తాను పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని ఎంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? మనం దీన్ని 3వ అధ్యాయంలో ఏ రీతిగా చూస్తాము? 3వ అధ్యాయం 6వ వచనం, ధూమ స్తంభం వలె అరణ్యమారంలో వచ్చుచున్న ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తగలము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుతూ వచ్చుచున్న ఇది ఏమి? అరణ్యములో సంఘము, ఇది క్రీస్తు శిరసత్వములో ఉన్న సంఘము. ఈ అరణ్యంలో ఉన్న సంఘానికి సొలొమోనుకు ఏ సంబంధం ఉన్నదో? అరణ్యములో ఉన్న సంఘమునకు చివరకు తుదకొచ్చేసరికి ఎఫెసీ 2వ అధ్యాయం 14-15 వచనాల దగ్గరకు వచ్చేసరికి మళ్ళా ఈ అరణ్యంలో సంఘము క్రీస్తు శిలువ వలన అడ్డుగోడ కూల్చబడి సంఘముతో ఐక్యపరచబడే పరిస్థితి కలిగేదిగా ఉంటుంది. అప్పుడు సంపూర్ణ పురుషత్వం, అప్పుడు ప్రభు యొక్క ప్రణాళిక, ఇశ్రాయేలు ప్రజలు సంఘము ఐక్యపరచబడుట. మన ఆత్మీయ జీవితాల్లో, మన విశ్వాస జీవితాల్లో అందుచేతనే మనలో ఒక్కరి అవసరత కొరకు ఉంది. కుటుంబంలో మనం ఏ రీతిగా తమ్ముడికి బాగాలేదు, అన్నగారు ఏం చేస్తాడు? బిడ్డలకు బాగలే, తల్లిదండ్రులు ఏం చేస్తారు? కనుక నిర్మాణం దగ్గరకు వచ్చేసరికి మన నిర్మాణ విషయంలో మనం నిర్వర్తించవలసిన జాగ్రత్తల గురించి ఎఫెసీ సంఘమే క్రీస్తు సంఘం యొక్క సంపూర్ణమైన పిక్చర్ మనం చూడడానికి ఆస్కారం ఉంది. 7 పేర్లు చెప్పాడు సంఘానికి ఎఫెసీ పత్రికలో. ఆ 7 పేర్లలో కుటుంబం ఒకటి. ఈ కుటుంబంలో కుటుంబ సంబంధమైన బాంధవ్యము ఇక్కడ చాలా ప్రధానమైనది. కనుక సంఘములో ఒక పెద్దగా తండ్రిగా ఆ సంఘ నిర్మాణము చేయుటలో, మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుటలో, గృహ నిర్వాహకత్వంలో తగిన రీతిగా పని చేయకపోతే నష్టం కలుగును. దేవుని దైవజనుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం నుంచి క్రింద వరకు హెచ్చరిక చేశాడు. తినుచు త్రాగుచు యజమానుడు ఏ వేళ వచ్చునో తెలియదు గనక అతడు తినుచు త్రాగుచు తోటి వారిని కొట్టుచు ఉంటే యజమానుడు వచ్చి అతను ఏ రీతిగా శిక్షిస్తాడు? ఏం చేయవలసిన వాడు ఏం చేస్తున్నాడు? తగిన వేళ తగిన ఆహారం పెట్టాలి. మత్తయి 24:45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు. రాత్రి మనం ధ్యానం చేసినప్పుడు 3 విషయాలు ధ్యానం చేసాం. ఒకటి, సమయం తెలియదు కనుక మెలకువకుండాలి. 2, అధికారం ఇచ్చాడు, అధికారం తలాంతులు ఇచ్చాడు, అనే పని బాధ్యత గృహ నిర్వాహకత్వాన్ని ఇచ్చాడు. కానీ వారిలో 5 తలాంతులు 2 తలాంతులు ఏం చేశాడు? 1 తలాంతుడు మూట కట్టి భూమిలో ఎలా పాతి పెట్టాడు. సామరి అనే చెడ్డదాసుడు. 3వది ద్వారపాలకుడు. కనుక దొంగలు ప్రవేశించవచ్చు లోపల. మళ్ళా విడిచిపెట్టిన ఆ ధర్మశాస్త్రాన్ని మళ్ళీ అనుసరించమని చెప్పడానికి దేన్నైతే కొట్టివేశాడు దానిలో రకరకాల ఉపదేశం ఉంది. విధిరూపకమైన ధర్మశాస్త్రము, మామూలు ధర్మం, దాన్ని మళ్ళీ 2గా విడదీస్తారు. అక్కడ
కానీ ఇక్కడ ధర్మశాస్త్ర నియమంలో ఏది చేయాలి ఏది చేయకూడదు అనగా వ్యభిచరించవచ్చు అని ధర్మశాస్త్రం చెప్పలే, కృప కూడా చెప్పలే. కొన్ని విషయాలు కొట్టివేయబడనే ఉన్నాయి. అంటే క్యారెక్టర్ బిల్డింగ్, జీవితాన్ని కట్టడానికి ఏ ఏ విషయాలు తన జీవితంలో అనుసరించాలో వాటిని తప్పనిసరిగా అనుసరించాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా గట్టితనం ఏర్పడింది. వ్యభిచరిస్తేనే వాడు పాపి, ఇక్కడ స్త్రీని మోహపు చూపుతూ చూస్తేనే స్ట్రాంగర్. కృప ఇంకా గట్టిగా నీ జీవితంలో నిన్ను లేక ఒక విశ్వాసిని చాలా జాగ్రత్తగా జీవితాన్ని కట్టుకోవడానికి హెచ్చరించేది ఉంది. ద్రోహి అంటే చంపితే అక్కడ నీ సహోదరులు నువ్వు ద్రోహి అంటే ఇక్కడ తీర్పు యొక్క విధానం వచ్చేసరికి ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పుకి కృపా సంబంధమైన తీర్పుకి చాలా తేడా ఉంది. అందుచేత కృపలోకి వచ్చేసరికి ఏమంటాడు, నీ మీద ఎవరికైనాను ఆయాసమున్నదని బలిపీఠం మీద జ్ఞాపకం వస్తే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడు, ఆ తదుపరి వచ్చి నువ్వు అర్పణ అర్పించు. కనుక విశ్వాస జీవితాల్లో మనం కృపలోకి వచ్చాం కనుక ఫర్ గ్రాంట్ అనేది కాదు. ఇక్కడ మన జాగ్రత్త, మన నడవడిక, మన ప్రవర్తన పర్లేదు. ప్రేమ కలిగినవాడు కనుక ఒక అబద్ధం చెప్పేద్దాం, తర్వాత ప్రభా క్షమించే ప్రభా కానీ లేకపోతే 3 రోజులు ఉపవాసం ఉంటూ కొట్టుకుపోద్ది. నువ్వు కావాలని చేస్తున్నావు, దాన్ని బై మిస్టేక్ కాదు, నువ్వు ప్లాన్డ్గా చేస్తున్నావు. నువ్వు ప్లాన్డ్గా చేస్తున్నావు కనుక నీ ప్రణాళికబద్ధంగా ఒక మోసం చేయడానికి, ప్రణాళికబద్ధంగా అబద్ధం ఆడడానికి, ప్రణాళికబద్ధంగా ఒక వ్యక్తిని నువ్వు వంచడానికి, నువ్వు ప్రణాళికబద్ధంగా నువ్వు చేసేది ఏదైనాను దాని ప్రతిఫలం పొందవలసిన ఆవశ్యకత ఉంటుంది. సాతానుకు ఆ శరీరాన్ని అప్పగించాలి. కానీ ప్రణాళిక బై మిస్టేక్ జారింది, నువ్వు ఊహించలేదు, నీ మీద దాడి జరిగింది. నా మీద కూడా ఒక ఆమె దాడి చేసింది ఇదే ఏరియాలో. ఆ తర్వాత పిచ్చిది అయిపోయింది. కృష్ణానది నుండి మంగళగిరి వరకు నడిచి వెళ్ళడం తన జీవితంలో. నిన్న విన్నాను కాస్త నిమ్మలించిందని. కానీ దాడి జరగవచ్చు నీ మీద, నువ్వు ఊహించని రీతిగా. కానీ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ప్లాన్డ్గా నువ్వు ఏదైనా చేస్తున్నావు. చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాల్లో, విశ్వాస జీవితాల్లో మనం ఎంత మెలకుగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. నువ్వు భ్రష్టత్వానికి నెట్టివేయడానికి దుష్టుడు పనిచేసేవాడు ఉంటాడు. ఆడు చేశాడు, ఈడు చేశాడు, నాకేమొచ్చిందిలే అనే మనసు వచ్చిందనుకో పోయావు. నువ్వు వాంటెళ్ళి నువ్వు దాన్ని కొన్ని ఆధారాలు తీసుకుని నీవు ఎలా నడిచినా పర్వాలేదనే పద్ధతుల్లో నీవు తెగబడ్డావనుకో, నువ్వు నీ తల తెగబడతారు. కానీ ఆత్మీయ విశ్వాస జీవితాల్లో చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవిత నిర్మాణం చాలా జాగ్రత్త. అందుచేతనే సమయమును సద్వినియోగం చేసుకోండి. కాలం బహు కొంచెంగా ఉంది. ఏ విషయాలు ఎలా చేయాలి